ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీరు 20 ఏళ్ల వయసులో ఉన్నారా? అయితే మీరు పెట్టుబడి పెట్టి సేవ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారా ఫ్యూచర్ కోసం? అయితే మీరు ఈ 3 విషయాలు తప్పక చేయాల్సిందే. సో ఏంటి అంటే అవి నేను వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజు పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. 20 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు అప్పుడే మేబీ కెరియర్లోకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా 22, 24 ఈ టైంలో జాబ్ కూడా రావడం జరుగుతుంది. సో పెట్టుబడి వైపు ఎక్కువ అడుగులు వేయడానికి ఆసక్తి చూపిస్తారు, కానీ ఎలా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, సేవింగ్స్ ఎలా చేసుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ద పాకెట్ మనీ, మీకు వచ్చేటువంటి పాకెట్ మనీ కూడా మీరు సేవింగ్స్ వైపు పెట్టుకోవచ్చు. ఆ యొక్క సేవింగ్స్ వైపు పెట్టుకుంటే మీకు లక్షల్లో డబ్బులు రావడం జరుగుతూ ఉందన్నమాట. అదే ఎంత త్వరగా కనుక మీరు ఎంత ఎర్లీగా ఇన్వెస్ట్మెంట్ కనుక స్టార్ట్ చేసినట్లయితే అంత ఫాస్ట్గా మీకు మీ యొక్క మనీ అనేది కాంపౌండ్ అవుతూ ఉంటాయి. సో కాంపౌండ్ సంబంధించినటువంటి ఒక మంచి వీడియో అయితే మన ఛానల్లో చేయడం జరిగింది. సో మీరు వెళ్ళి చూడొచ్చు. సో బిఫోర్ దట్, సో 20 ఏళ్ల వయసులో ఉన్నవారు చేయాల్సినటువంటి తప్పక 3 విషయాలు ఏంటో చెప్తాను చూడండి. నెంబర్ 1, సో మీరు ఖచ్చితంగా స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. సో చిన్న వయసు అయినా సరే కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ చేసుకోవాలి, ఎర్లీగా స్టార్ట్ చేసుకోవాలి. ఈవెన్ 500 రూపాయలైనా చాలు. మీ అందరికీ తెలుసా అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వల్ల మీకు ఎన్ని డబ్బులు రావడం జరుగుతుందో? అది ముఖ్యంగా మీరు మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే సో ఎక్కువ రిటర్న్స్ అనేది రావడం జరుగుతుంది కంపేర్ టు బ్యాంక్స్ కావచ్చు. తర్వాత ఏదైనా స్కీమ్స్ ఉన్నా కూడాను వాటిలన్నింటిలో కూడాను 6 to 8% అరౌండ్ రావడం జరుగుతుంది అనమాట. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కనుక మీరు పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా 12 to 16% ఆఫ్ రిటర్న్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో యావరేజ్గా 12% రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీని ద్వారా మీ మనీ అంతా కాంపౌండ్ అవుతూ ఆఫ్టర్ 10 to 20 ఇయర్స్లో మీకు చాలా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మీరు డోంట్ వెయిట్ టు ఎర్న్ మోర్, స్టార్ట్ నౌ. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఇప్పుడే జాబ్ వచ్చింది, అదేవిధంగా నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం నా శాలరీ నెక్స్ట్ ఇయర్ లేదంటే 2 years తర్వాత పెరుగుతుంది, అప్పటి నుంచి మొదలు పెడతానని చెప్పి అనుకుంటారు. నో. సో ఈవెన్ 500 రూపాయలు అయినా సరే కూడాను ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ చేయడం. సో దట్ ఎందుకు అంటే మీకు ఎక్కువ రిటర్న్స్ అనేవి ఎర్లీగా స్టార్ట్ చేస్తే చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువ రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. 20 yearsలో అతను ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, తను 50 years వచ్చేసరికి ఎక్కువ ఆల్మోస్ట్ 30 years ఆఫ్ కాపర్స్ తనకి రావడం జరుగుతుంది. అదే కనుక మీరు 30 yearsలో కనుక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినట్లయితే మీకు 60 yearsకి కార్పస్ అనేది రావడం జరుగుతుంది. సో 10 ఏళ్ళ లాస్ అయిపోతున్నట్లే కదా. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత ఎర్లీగా కాపర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఈ యొక్క సిప్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందని మీకు క్లియర్గా చూపిస్తాను. గూగుల్లోకి వెళ్ళి మీరు సిప్ క్యాలిక్యులేటర్ అని టైప్ చేయండి. సో మీరు ఆన్లైన్లో ఏ వెబ్సైట్ దొరికినా దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మంత్లీ ఇన్వెస్ట్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 రూపీస్ ఎవ్రీ మంత్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 10 years పాటు మీరు చేసినట్లయితే ఎంత అవుతుందో చూడండి. ఎక్స్పెక్టెడ్ అమౌంట్ వచ్చేసి మొత్తం మీకు 81,632 రూపీస్ రావడం జరుగుతుంది. అమౌంట్ ఇన్వెస్టెడ్ మొత్తం ఎంత వచ్చింది మనకి? 60,000 రూపాయలు మాత్రం మీరు పెట్టుబడి పెట్టారనమాట. ఓకే, అండ్ వెల్త్ ఎంత అయింది? 21,632 అయింది. అదే కనుక మీరు బ్యాంక్లో కనుక పెట్టుకున్నట్లయితే సో మీకు అంత ఇంట్రెస్ట్ కూడా రాదనమాట. సో ఇప్పుడు యావరేజ్గా మనం చూద్దాము. సో ఇది మీరు 10 yearsకి ఎంత వచ్చింది కదా, 20 yearsకి చూద్దాం. సో గైస్ ఇది అనమాట. సేమ్ 500 రూపీస్ మీరు 20 years పాటు కనుక పెట్టుబడి పెట్టారని చెప్పి అనుకుందాం. యావరేజ్గా 12% ఆఫ్ రిటర్న్స్. అట్ ది సేమ్ టైమ్ సో ఇన్ఫ్లేషన్ కూడా అడ్జస్ట్ అయ్యేలాగా చూసుకున్నట్లయితే సో మనకి ఎంత వస్తుంది చూడండి ఎక్స్పెక్టెడ్ అమౌంట్. సో మొత్తం 2,27,823 రూపాయలు రావడం జరుగుతుంది. అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇస్ 1,20,000 రూపీస్ అనమాట. సో డబుల్ అయిపోయింది చూసారా, 20 yearsకి ఈ అమౌంట్ అనేది డబుల్ అయిపోవడం జరిగింది. సో యావరేజ్గా ఎక్స్పెక్టెడ్ ఎంత వచ్చింది? వెల్త్ గెయిన్ వచ్చేసి మనకి 1,07,823 రూపీస్ రావడం జరిగింది. అరౌండ్ 1.1 lakh ఆఫ్ రిటర్న్స్ అయితే మీకు రావడం జరిగింది వితిన్ 20 yearsలో. ఇది నేను జస్ట్ యావరేజ్ చెప్తూ ఉన్నాను. సో మీ శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది కదా, ఎప్పటికప్పుడు మీరు స్టెప్ అప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో భాగంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కాదనుకున్నా ఒక 2,000 రూపీస్ ఆర్ 1,000 రూపీస్ చూడండి, 20 yearsకి 1,000 రూపీస్ కనుక మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఎంత వస్తాయి చూడండి రిటర్న్స్ మీకు? 4,55,646 రూపీస్ హోల్ అమౌంట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఫర్ 1,000 కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు అంత అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 5,000 రూపీస్ కనుక పెట్టుబడి పెట్టినట్లయితే మీకు రిటర్న్స్ చూడండి ఎలా వస్తాయో. ఫర్ 20 years పాటు మీరు పెట్టుబడి పెట్టారు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వచ్చేసి రేట్ ఆఫ్ యాన్యువల్ రిటర్న్స్ వచ్చేసి మనకి 12% ఉంది. అడ్జస్ట్ ఫర్ ఇన్ఫ్లేషన్ చూసుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ అమౌంట్ వచ్చేసి మొత్తం 22,78,229 రూపాయలు రావడం జరుగుతుంది. అమౌంట్ ఇన్వెస్ట్ వచ్చేసి 12 లక్షలు మాత్రమే.
12 లక్షలకి ఆల్మోస్ట్ డబుల్ రాలేదు మనకి. సో వెల్త్ గెయిన్ వచ్చేసి ఆల్మోస్ట్ 10,78,229 రూపాయలు రావడం జరుగుతుంది. సో ఇది సిప్ అనమాట. సో ఈ విధంగా మనం చూస్తున్నాము, ఒక రెస్టారెంట్కి వెళ్తే ఈజీగా బిర్యానీ ప్యాకెట్ వచ్చేసి 300 నుంచి 500 రూపీస్ ఉంది. కాబట్టి సో మీ యొక్క ఫ్యూచర్కి సంబంధించి ప్లాన్ చేసుకొని చక్కగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేదు, సో దట్ మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఇన్వెస్ట్ ఎర్లీ. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ చూద్దాం. బిల్డ్ అండ్ ఎమర్జెన్సీ ఫండ్. సో మీకు వచ్చేటువంటి శాలరీ ఎంతైతే ఉందో దానికి సంబంధించినటువంటి శాలరీని 3 నుంచి 6 నెలల శాలరీని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఒకవేళ జాబ్ లాస్ అవ్వచ్చు, లేదు అనుకున్నట్లయితే ఇంట్లో హెల్త్ ఎవరికైనా బాగోకపోయి ఉండవచ్చు. అట్ ది సేమ్ టైం సర్ప్రైజెస్ ఆర్ రియల్. సో అదే రాసాను చూడండి నేను ఇక్కడ, సర్ప్రైజెస్ ఆర్ రియల్. సో చెప్పలేము, మొన్న మనకి కోవిడ్ వచ్చింది, అది సర్ప్రైజే కదా, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? కాబట్టి మీరు ఖచ్చితంగా 3 నుంచి 6 నెలల శాలరీని పక్కన ఒక ఎమర్జెన్సీ ఫండ్ లాగా పెట్టుకోవాలి. అది కూడా మీరు లిక్విడ్ రూపంలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నాట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోకూడదు, ఎందుకంటే అది మళ్ళీ సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు సపరేట్గా ఒక అకౌంట్లోనే 3 నుంచి 6 నెలల మీకు వచ్చేటువంటి శాలరీ ఎంతైతే ఉంటుందో ఆ యొక్క అమౌంట్ని దాచిపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్గా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దాట్ అవాయిడ్ లైఫ్ స్టైల్ ట్రాప్స్. ఎగ్జాక్ట్లీ. సో వాడు కారు కొన్నాడు, నేను కూడా కారు అర్జెంట్ కొనేయాలి. వాడు లగ్జరీ గ్యాడ్జెట్స్ కొన్నాడు, నేను కూడా కొనేయాలి అర్జెంట్గా. ఇదిగా జరుగుతుంది ప్రజెంట్ బయట మనం చూస్తున్నట్లయితే. సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు లైఫ్ స్టైల్ ట్రాప్లోకి వెళ్ళొద్దు. సో మీరు ఒకవేళ శాలరీ పెరిగినా సరే కూడాను మీ లైఫ్ స్టైల్ని అలాగే పెట్టుకోండి. అత్యవసరం అయితే తప్ప సో స్మాల్గా అప్గ్రేడ్ అవ్వండి. కానీ ఎక్కువ గొప్పలకు పోయి చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం బయట. సో వాడు కారు కొన్నాడు, నేను కూడా కొనేయాలి కారు అర్జెంట్గా. వాడు గ్యాడ్జెట్స్ కొన్నాడు, నేను కూడా కొనేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ట్రాప్స్లో అస్సలు పడవద్దు. సో అందరూ ముఖ్యంగా నేను చెప్తున్నాను చూడండి. సో శాలరీ కనుక మీకు పెరిగింది అనుకోండి, అందరూ ఏం చేస్తూ ఉంటారు, స్పెండింగ్ కూడా పెంచేస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు శాలరీ పెరిగింది, నేను కూడా నా స్పెండింగ్స్ నేను పెంచుకోవచ్చు అని చెప్పి అపోహలో ఉంటారు. వద్దు. ఎందుకు? ఇన్ఫ్లేషన్ ఎలాగో వస్తూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మీకు 10,000 రూపాయలు ఉన్నటువంటి మొబైల్ నెక్స్ట్ 5 ఇయర్స్లో 20,000 30,000కి పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది కదా. సో కాబట్టి మీరు ఎప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, ఆ యొక్క శాలరీ పెరిగినప్పుడు స్పెండింగ్ కూడా మీరు ఎప్పుడు పెరగకూడదు అనమాట. అందుకే నేను క్రాస్ చేసేస్తున్నాను. ఓకే. నెక్స్ట్, డోంట్ అప్గ్రేడ్ యువర్ లైఫ్ స్టైల్. శాలరీ పెరిగిందని అప్గ్రేడ్ చేసుకోవద్దు మీ లైఫ్ స్టైల్. అట్ ది సేమ్ టైం అప్గ్రేడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. సో శాలరీ పెరిగింది అంటే ఏం చేయాల్సి ఉంటుంది, మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని అప్గ్రేడ్ చేసుకోండి. సో దట్ యూ కెన్ గెట్ ఏ బిగ్ కార్పస్ ఇన్ ది ఎండ్ అనమాట. సో ఈ 3 విషయాలు తప్పకుండా ఎవరైతే 20 సంవత్సరాల వయసు వాళ్ళు ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కనుక మీరు ఫాలో అవుతున్నట్లయితే సో చక్కగా మీరు చాలా ఎర్లీగా రిటైర్డ్ అయిపోవచ్చు. అండ్ మీ యొక్క కార్పస్ కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది అనమాట. సో దట్స్ ఇట్. మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ది సేమ్ టైం సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.